తదాస్తు. దేవత స్వరూపన్నే నమః. పూర్వకాలమున ప్రజలను చక్కగా పరిపాలించు తుంగధ్వజుడు మహారాజు ఉన్నారు. ఆ మహారాజు ఒక రోజు వేట కోసం హిరణ్యానికి వెళ్ళి అనేక మృగులను వేటాడి ఒక చెట్టు నీటిలో విశ్రామించి ఉన్నారు. ఆ శ్రమమున కొంతమంది గోపాలకులు తమ బంధువుల ధనంతో అందరూ కలిసి సత్యదేవుని వ్రతాన్ని చేస్తున్నారు. మహారాజు వ్రతముని చూశాడు, కానీ గోపాలకులు వ్రతం చేయడం మనం చూడటం ఇది సమయపాలన పూలైన పూజకు నమస్కారం కూడా చేయలేడు. కానీ గోపాలకులు మహారాజు ఇచ్చి వచ్చినారు కదా అని మరి ఒక్క దేవుని వంటి వారు కదా అని ప్రసాదం తీసుకొచ్చి మహారాజుకి ఇవ్వగా ఆ మహారాజు గోపాలు నిలిచినటువంటి వ్రత ప్రసాదం అనటం తినటం అని ఆ ప్రసాదాన్ని ఎక్కడే విడిచిపెట్టి తమ కోటికి విచ్చేసరికి ఆ మహారాజు ఒక 100 మంది కుమారులు ఒక మరుగాక అని మరించటుగాము రాజవంద చిందరవందరముగా గోప మాయ కమ్మింది. ఆ మాయకు మహారాజు మూర్ఛలోపడి తెలివి తెచ్చుకొని గోపాలు ఇచ్చినటువంటి సత్యదేవుని ఒక వ్రత ప్రసాదం విడిచిపెట్టి రావటం చేతన ఇట్టి దుఃఖం సంభవించినది చెప్పి ఎక్కడైతే గోపాలకులు వ్రతం చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వారితో విధముడుగా వ్రతం చేసి కథా విని ప్రశాంతిని తమ కోటకి వచ్చేసరికి సత్యదేవ వ్రత ప్రసాద మహిమ చేత 100 మంది కుమారులు వర్తికున్నారు. రాజం స్వాధీన నిమిత్తమే యా లగాయతో ఆ తుంగధ్వజుడు మహారాజు ప్రతి విడవకుండా వ్రతం చేసి కోరిన కోరికను అనుభవించి జీవితాంతమున మోక్షమును చెందినారు. కనుక నాదాదురైనటువంటి పూర్ణప్రదమైనటువంటి ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తితో ఆచరిస్తూ ఉంటారో, ఈ కథాన్ని ఎవరైనా వింటూ ఉంటారో, ప్రసాదాన్ని ఎవరైతే తింటూ ఉంటారో అట్టి వారంతా కోరిన కోరికను మించి జీవితాంత మోక్షమును చెందగలరి. ఈ కలియుగముల భక్తులు తరించుటకు కోరిన కోరికను సత్యదేవుని ఈ వ్రత తప్ప వేరు గొప్ప లేనిన వైకుంఠములో శ్రీ మహావిష్ణు నారదుడు నారదు సూతుడు సౌనకాదిములకు అందరికీ కూడా నైవేశారణములో తెలిపిన వాడాయను. ఇది శ్రీస్కందపురారేవాఖండ శ్రీ సత్యనారాయణ వ్రతకథయా పంచమోధ్యాయ. బోలో రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామికి. శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. పంచమోధ్యాయ. శ్రీ సాయినాథ్ చరణారవిందార్పణమస్తు. తదాస్తు.